మైనింగ్ ఏం ద్వారా వేల కోట్లు కొల్లగొట్టేస్తుంటే బడ్జెట్లోకి వచ్చేదేమో తక్కువ, నాయకులు దోచేది ఎక్కువ. అంటే ఈ మైనింగ్ శాఖ ఎలా తయారైందంటే ఒక రకంగా అయితే రాజకీయ నాయకులకి పాడిగేదిలాగా తయారైంది. వాళ్ళ గురించి ఎవరన్నా ప్రశ్నించినా కూడా చంపేస్తారమ్మ మనుషుల్ని. చాలా పెద్ద మాఫియా, మైనింగ్ మాఫియా. దీనికి సహకరించే వాళ్ళు ఎవరు అంటే మంత్రులు, కలెక్టర్లు, తర్వాత లోకల్ గా ఉన్నటువంటి ఎక్కడైతే ఎమ్మెల్యే ఉంటాడో అక్కడ అన్నమాట. మొత్తం గూడు పుట్టాలి. ఆ గూడు పుట్టాలి. దీంట్లో పార్టీలు ఏం లేదు, దీనికి ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు, ఒక వ్యవస్థ అంతే. అంతే. దాంట్లో మనకు ఆంధ్రప్రదేశ్లో 22 చోట్ల మైనింగ్ కార్యకలాపాలు బాగా జరుగుతుంటాయి. ఎన్ని రకాలు ఉన్నాయి సార్ అసలు మైనింగ్ లో? చెప్తానమ్మా. ఇప్పుడు ముందు ఈ 22 రకాల ప్లేసుల గురించి తెలియాలి మనకి. మైనింగ్ ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఎక్కడ జరుగుతుండదు అనేది ప్రజలకు కూడా తెలియాలి. ఆ 22 ప్లేసులు ఏంటంటే శ్రీకాకుళం, టెక్కిలి, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నందిగామ, దాచేపల్లి, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, చిత్తూరు, పలమనేరు, కడప, ఎర్రగుంట్ల, అనంతపురం, తాడిపత్రి, కర్నూలు, బనగానపల్లి. ఈ 22 ప్లేసుల్లో రకరకాల మైనింగ్స్. ఈ రకరకాల మైనింగ్లు ఎన్ని ఉన్నాయో కూడా నేను చెప్తా. సంఖ్య తెలుసుకోవాలిగా. ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి తెలుగునాడు గడ్డ మీద, సీమాంధ్ర గడ్డ మీద 17,994 మైనింగ్ కార్యకలాపాలు ఉన్నాయి.